హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే పండగలొస్తున్నాయంటే ఖచ్చితంగా ఇంటి క్లీనింగ్ అనేది ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసేస్తారు. మా ఇంట్లో కూడా గత 2, 3 రోజుల నుంచి ఇదే హడావిడి నడుస్తుందనమాట. సో, ఇల్లంతా క్లీన్ చేసేసారు గానీ, ఇంకా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూసారు, ఈ ఒక్క రూమ్ మాత్రం అలా వదిలేశారు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ నా డ్రెసెస్ అన్నీ కూడా ఈ రూమ్‌లోనే నేను నీట్‌గా సర్దుకుంటాననమాట. సో, నీట్‌గా సర్దుకుంటాను అంటుంటే మా మదర్ చూసారా ఏమంటున్నారో? ముందు ముందు తెలుస్తదిలే అంట. సో, చూద్దాము. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నా వార్డ్‌రోబ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అలానే నేను మీషోలో కొన్ని బ్యాగ్స్ కూడా ఆర్డర్ చేశానండి. అవి ఎలా ఉన్నాయి? నాకు స్పేస్ ఎంత పడుతుంది? ఇలా అన్నీ కూడా మీతో అయితే క్లియర్‌గా షేర్ చేసేసుకుంటాను. ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతుంది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరెవరైనా ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎంత అందంగా ఉందంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో వేయాలనుకుంటా లాస్ట్‌లో. సో, ఇదే అండి మ్యాటర్ అయితే. ఇంత నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా ఎవరైనా పెట్టుకుంటారా అండి చెప్పండి? అసలు మా ఇంట్లో వాళ్ళు ఏంటోనండి అలా పడేస్తాం అంతే అని తిడుతున్నారు గానీ, మీరే కామెంట్ చేయండి. ఇంత నీట్‌గా ఎవరైనా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటారా అసలు బట్టలు? నేనైతే ఇయర్‌లో 2 టైమ్స్ అయితే క్లీన్ చేస్తానండి. 2 టైమ్స్ అయితే క్లీన్ చేసి మళ్ళీ నీట్‌గా మడత పెట్టి పెడతాను. కానీ ఏంటంటే ఎందుకిలా అయిపోతాయో నాకు కూడా అర్థం కాదు. ఎక్కడికైనా బయటికెళ్తున్నానంటే పీకేయడం, మళ్ళీ పడేయడం, వెళ్ళిపోవడం ఇదే పననమాట నాకు. సో, యాక్చువల్‌గా ఏంటంటే మీరు ఈ ఛానెల్‌లో చూసినా కూడా మీషోలో ఆర్డర్ చేసిన డ్రెసెస్ చాలా అంటే చాలా ఉంటాయి. నేను బయట తీసుకున్న డ్రెసెస్ కానీ, ఇవన్నీ నేను చాలా సార్లు చెప్పేదాన్ని కదా! ఇక్కడ ఏంటంటే మెయిన్ స్పేస్ ఒకటి సరిపోవట్లేదండి. అంటే మొత్తం 4 కబోర్డ్స్ కూడా నిండిపోయాయనమాట. ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా! ఇలాంటి కవర్స్ అయితే ఆర్డర్ చేసుకుందాం అన్నట్టుగా అనుకున్నాను కానీ, ఒక్కొక్క డ్రెస్సు ఒక్కొక్క దాంట్లో పెట్టినా కూడా నేనంత నీట్‌గా మేనేజ్ చేయగలుగుతానన్న నమ్మకం అయితే నా మీద నాకు అస్సలు లేదనమాట. మళ్ళీ అంత డబ్బులు పెట్టి కొని వేస్ట్ అని చెప్పేసి నేనైతే వదిలేసాను. ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా! ఇవి 2 కూడా పెట్టడానికి స్పేస్ లేదనమాట. ఇవైతే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. దీనికి సంబంధించి వీడియో కూడా నేనైతే చేస్తాను. షార్ట్ వీడియోస్‌లో పెట్టేస్తానులెండి. సో, ఇవి 2 పెట్టడానికి కూడా స్పేస్ లేదు. మళ్ళీ దాంతో పాటు ఏంటంటే షాపింగ్ చేసినవన్నీ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదనమాట. ఎలాగ క్లీనింగ్ చేస్తాను కదా అని చెప్పేసి ఇవైతే నేను 1 మంత్ బ్యాకే ఆర్డర్ చేసుకున్నాను. అప్పుడైతే కాస్ట్ తక్కువుంది. ఇప్పుడు కూడా తక్కువే ఉందిలెండి. సో, ఈ 3 కూడా నేనైతే మీషోలో ఈ కవర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది అనిపించింది. నేనైతే ఆల్రెడీ దీనికి ముందు ఫ్రంట్ మీరు చూసుంటే ఆల్రెడీ ఇలాంటి బ్యాగ్ నా దగ్గర ఒకటుంది. బట్ దీనికి దానికి డిఫరెన్స్ ఎక్కువ ఉంటదేమో అనిపించింది. ఇందాక నేను చూపించిన బ్యాగ్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ అనమాట. ఇవొచ్చేసి చాలా తక్కువ కాస్ట్. సో, క్వాలిటీ బాగోదనిపించింది గానీ, ఇంటికొచ్చాక చూసాక మాత్రం క్వాలిటీ చాలా బావుందనిపించింది. కాస్ట్ చెప్పలేదు గదా! కాస్ట్ విషయానికొస్తే నాకైతే 134 పడిందండి. అంటే నేను ఆన్‌లైన్ పేమెంట్ చేయడం వల్ల నాకు 117కి 3 బ్యాగ్స్ వచ్చేసాయి. 3 మాత్రమే కాదు కావాలంటే 6 ఆర్ ఇంకా చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. అవైతే మీరు చూసుకోండి. అయితే ప్రెజెంట్ కాస్ట్ వచ్చేసి 134 ఉంది. అదే ఆన్‌లైన్ పేమెంట్ చేసినట్టయితే 119కే ఇదైతే మీషోలో అవైలబుల్‌గా ఉన్నాయి. దీనిపైన నేను కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూసి మీరైతే కోడ్ ద్వారా అయితే ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియోలో దయచేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే బట్టలు సర్దుతున్నాను కాబట్టి నేచురల్‌గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంక బ్యాక్‌గ్రౌండ్ అయితే దయచేసి ఇగ్నోర్ చేసేసేయండి. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ బ్యాగ్ అయితే వేరే బ్యాగ్ అండి. ఇదొచ్చేసి నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఇవి 4 అయితే ఆర్డర్ చేశాననమాట. అయితే ఇందులో స్పేస్ కూడా చాలా ఎక్కువుంది అనిపించింది. మరి ఇవెందుకు ఆర్డర్ చేశావు అంటే అది కూడా చెప్తాను నేను. ఇందులో స్పేస్ ఎక్కువుంది. ప్లస్ ఏంటంటే 3 హాఫ్ సారీస్ పట్టేసాయంటేనే అర్థం చేసుకోవచ్చు. హాఫ్ సారీస్ అనేవి ఏ రేంజ్‌లో భారీగా ఉంటాయో మనకు తెలిసిందే గదా! సో, 3 హాఫ్ సారీస్ పట్టాయంటేనే చాలా బావుంది అనిపించింది. సేమ్ అవే ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను గానీ, ఒకప్పుడు నేను 4 ఆర్డర్ చేశానని చెప్పాను కదా! అందులో ఆల్రెడీ 3 అయితే చిరిగిపోయాయన్నమాట. అంటే క్వాలిటీ అనేది బాలేదు. స్పేస్ ఎంతున్నా గూడా మన క్వాలిటీ కూడా ఇంపార్టెంటే గదా! సో, ఈసారి అయితే ఇప్పుడు నేను చూపించాను గదా! అవి ఆర్డర్ చేద్దాం అన్నట్టుగా వస్తున్నాము అంటే ఆ డ్రెసెస్ వెనుకున్న మెమరీస్ గుర్తొస్తాయి గదా! సో, ఈ డ్రెస్ అయితే చాలా చాలా ఇష్టంగా తీసుకున్నాను. బట్ ఒకే ఒకసారి వేసుకున్నాను. ఎందుకంటే సైజ్ కూడా తేడాగా తెచ్చానన్నమాట. సో, ఇంకా సరిపోవట్లేదు. సో, ఈ డ్రెస్ అయితే ఇప్పటికి తలుచుకొని నేను చాలా నవ్వుకుంటాను. సో, సరదాగా మీతో అందుకే షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈ డ్రెస్ నేనైతే తీసుకోలేదండి. మా ఇంట్లో వాళ్ళు తెచ్చారన్నమాట. నాకు ఆ టైంలో ఎగ్జామ్స్ ఏవో జరుగుతున్నాయి. సో, నేను షాపింగ్‌కి వెళ్ళడానికి కుదరలేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళని తీసుకురమ్మంటే వాళ్ళు చేసిన పనేంటో చూడండి. డబుల్ ఎక్సెల్ సైజ్ తెచ్చారు. ఏం చేసుకోవాలి నేనది నాకు అర్థం కాలేదు. అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువండి. డ్రెస్ అయితే 1500, 1600 పడింది. బట్ దానికి కూడా నాకు వర్త్ అనిపించలేదు. ఎందుకింత సైజ్ తెచ్చారంటే లైఫ్‌లాంగ్ నీకు ఈ డ్రెస్ సరిపోవాలని ఇంక నువ్వేం కొనుక్కోకూడదు. నీకు డబ్బులు ఖర్చవ్వకూడదు. అందుకే తెచ్చామని నవ్వుతారనమాట. సో, ఇంకా ఆ డ్రెస్ కూడా అలా సరిపోతుంది. మరి ఎంతకాలం ఉంచుతారో నాకు కూడా తెలీదు. సో, మొత్తానికి ఇలా సర్దేశాననమాట. ఎంత స్పేస్ వచ్చిందో మేబీ మీకే అర్థమవుద్ది చూస్తుంటే. ఇందులో వచ్చేసి నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ట్రస్ట్ మీ అసలు నేను ఎక్స్‌పెక్ట్ చెయ్యని విధంగా 5 డ్రెసెస్ పట్టాయన్నమాట. అంటే నేను దాని
మీద చిన్నదుంది కాబట్టి మేబీ కొంచెం ఒక 2, 3 డ్రెసెస్ అలా పడతాయేమో అన్నట్టుగా ఎక్స్‌పెక్ట్ చేశాను గానీ, 5 డ్రెసెస్ పట్టేసరికి నాకైతే షాకింగ్‌గా అనిపించింది. వర్త్ అనిపించిందండి నాకైతే. ఆ కాస్ట్‌కి చాలా అంటే చాలా వర్త్. నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి. ఇది ప్రమోషను కాదు, ఏవి కాదు. నేను చెప్పినందుకు నాకేమి ఇవ్వట్లేదు గూడా. అంటే మీలో కూడా చాలా మందికి యూజ్ అవుతాయి కదా! చాలా మంది ఇలాంటి బ్యాగ్స్ ఆర్డర్ చేసుకుంటారు గానీ కొన్ని క్వాలిటీ ఉండవు కదా! ఇవైతే నేను తీసుకున్నాను కాబట్టి సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాననమాట. ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో, మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కోడ్ అయితే నేను మళ్ళీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. చూడండి. దాన్ని బట్టి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఎక్కువ హెవీ డ్రెసెస్‌కి స్పేస్ అనేది ఎక్కువ పోతూ ఉంటుంది కదా! సో, అందుకే ఆర్డర్ చేసుకున్నాను. హెవీ డ్రెసెస్ అన్నీ కూడా బ్యాగ్స్‌లో పెట్టేసుకున్నామంటే ఇంక మనకి ప్రశాంతంగా స్పేస్ కూడా మిగులుద్ది. ఇప్పుడు చూస్తుంటే మేబీ మీకే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. నైట్ వచ్చేసి 7:30కి సర్దడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుందనమాట. ఇంక నీరసం వచ్చేసింది. సో, ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే ప్లీజ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.